ఎందుకో గాని మాస్ జాతరకు ముందు నుంచి సరైన బజ్ లేదు. కాంబినేషన్ పైనే అనాసక్తి నెలకొంది. రవితేజ ఫ్లాపుల్లో ఉన్నారు. శ్రీలీల పరిస్థితి కూడా అంతే. నాగవంశీకి ఈ మధ్య ఎదురు దెబ్బలు గట్టిగా తగిలాయి. కింగ్డమ్, వార్ 2 సినిమాలు నిరుత్సాహపరిచాయి. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు నుంచి మాస్ జాతర వస్తోంది. ఎప్పుడో విడుదల కావాల్సిన ప్రాజెక్ట్ ఇది. అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ ఇప్పటికి రిలీజ్ కి సిద్ధమైంది. వాయిదాల పర్వం కూడా లో బస్ కి ఓ ప్రధానమైన కారణంగా కావచ్చు. 31న ప్రీమియర్లతో మాస్ జాతర ప్రయాణం మొదలు కాబోతుంది. ప్రీమియర్లకు అడ్వాన్స్ బుకింగ్లు పెద్దగా లేవు. దాంతో పోలిస్తే బాహుబలి ఎపిక్ చూడడానికే ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు ఆడియన్స్. అన్నిటికంటే ముఖ్యంగా మొంతా తుఫాన్ ఎఫెక్ట్ కూడా గట్టిగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఏపీలో ఇప్పటికీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. తెలంగాణలో కూడా తుఫాను ప్రభావం కనిపిస్తుంది. చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ల చూపు సినిమాల వైపు ఉండే అవకాశం చాలా తక్కువ. అక్టోబర్ 31 గొప్ప డేట్ కాదన్న విషయం నాగవంశీకి కూడా తెలుసు. నెలాఖరు, పైగా బాహుబలితో పోటీ ఉంది. రిలీజ్ డేట్ వాయిదా వేయాలన్నా ఆయన చేతుల్లో లేదు. ఎందుకంటే ఈ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది ఓటీటీ సంస్థే కాబట్టి. వాళ్ల ఒత్తిడి వల్ల ఈ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేయాల్సి వస్తుంది. ప్రీమియర్ లో మంచి టాక్ వస్తే ఓపెనింగ్ డే కాస్తైనా వసూళ్లు కనిపిస్తాయన్నది నాగవంశీ ఆలోచన. సో ప్రీమియర్ టాక్ మాస్ జాతర కలెక్షన్లను ప్రభావితం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.